కౌశికి వాళ్ళ ఇంటికి మళ్ళీ పోలీసులు వస్తారు. కౌశికి గారు, మీ బెయిల్ టైం అయిపోయింది, మీరు మాతో రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పడంతో కౌశికి బాగా ఏడుస్తూ ఉంటుంది. నిషి, యువరాజ్, వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు. కాచి, ఇదిగో బాబుని జాగ్రత్తగా చూసుకో అని కౌశికి బాబుని కాచి చేతిలో పెట్టి బాగా ఏడుస్తూ ఉంటుంది. కీర్తికి ముద్దులు పెట్టి నేను వెళ్తున్నాను అని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక వదిన వెళ్తుంది. ఇన్ని రోజులకి మేము అనుకున్నది సాధిస్తున్నాము, ఇక నేను ఈ ఇంటికి మకుటం లేని మహారాణిని అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది. రండి కౌశికి గారు అని పోలీసు వాళ్ళు కౌశికిని బయటికి తీసుకొస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే దాత్రి, కేదార్ బైక్లో అక్కడికి వస్తారు. అయ్యో, అక్కని తీసుకువెళ్ళిపోతున్నారు దాత్రి అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే పోలీస్ వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటే ఆగండి అంటూ దాత్రి, కేదార్ అక్కడికి వస్తారు. జగదాత్రి, కేదార్ వచ్చేసారా, మీకోసమే ఎదురు చూస్తున్నాము అని కాచి అంటూ ఉంటుంది. సిస్టర్, వదిన ఏ తప్పు చెయ్యలేదని మీరు సాక్ష్యాలు తీసుకువచ్చారా? చెప్పండి సిస్టర్, మాట్లాడండి అని బూచి అడుగుతూ ఉంటాడు. ఏంటి జగదాత్రి, మాట్లాడారేంటి? అక్క జైలుకి వెళ్ళదు కదా, మీరు అడ్డుకుంటారు కదా, హంతకుల్ని పట్టుకున్నారు కదా అని కాచి కూడా బాబుని ఎత్తుకొని వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటుంది. అయితే దాత్రి, కేదార్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఉంటారు. కౌశికి ఏంటి వీళ్ళేమీ మాట్లాడడం లేదేంటి అని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి జగదాత్రి, దొంగలు దొరకలేదా, నేను జైలుకు వెళ్ళాల్సిందే కదా అని కౌశికి అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ దాత్రి ఏమీ మాట్లాడకుండా మౌనంగానే చూస్తూ ఉంటుంది. వీళ్ళ మొహాలు చూస్తుంటే వీళ్ళు ఏమీ సాధించుకురాలేదు, ఇప్పుడు వదిన మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని అనిపిస్తుంది అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది.